సో హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ముందుగా మన ఫార్మింగ్ ఛానల్కి. మనం ఈరోజు అయితే ఆకుమడి వేయడానికి వచ్చాం. ఆకుమడి కోసం ఇప్పుడు ఫస్ట్ అయితే నీళ్ళు వదలాలి, తర్వాత తాటర్ వస్తుంది. తాటర్ వచ్చాక మనకి అక్కడ ఆకుమడి దమ్ అయితే చేస్తుంది. ఆ వీడియో మొత్తం మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ మనం అయితే వాటర్ వదులుదాం. సో ఇప్పుడు మనం మోటార్ అయితే లేసి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి ఈ మడికి మనకు వాటర్ అయితే వస్తుంది. మనం ఈ మడి అంతా అయితే వాటర్ అయితే పెట్టాం. ఇప్పుడు జస్ట్ మనకి ఆకుమడి అనేది కొంతవరకు వేసుకుంటాం. ఆ కొంతవరకు అయితే నీళ్ళు స్ప్రెడ్ అవుతున్నాయి. ఇప్పుడు ఇలా వస్తున్నాయి కదా, తాటర్ వచ్చే వరకు మనకి ఇది నీళ్ళు అయితే ఇలా ఉంటాయి. తాటర్ వచ్చిన తర్వాత ఒకసారి దమ్ చేస్తే మనకి మట్టి వస్తుంది కాబట్టి దాంతో మనం గొట్టేసుకోవడానికి కుదురుద్ది. ప్రజెంట్ అయితే రాదు మనకి. సో తాటర్ వచ్చాక మీకు నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూపిస్తాను, ఆగండి. సో మీరు ఇక్కడ చూస్తే వాటర్ అంతా అయితే పీల్చేసుకున్నాయి అనమాట. మనం ఇప్పుడైతే వాటర్ వదలని దీనికి. సో ఇప్పుడు చుట్టూరు గొట్టు అయితే వేసుకుంటున్నాం. ఆ గొట్టు వేసుకుంటే మళ్ళీ అయితే వాటర్ అయితే ఉంటాయి. మాధవాడు ఆకుమడి వేస్తున్నాడా చూడండి, బాగా పని చేస్తాడు. పని పెట్టాడు కాత ఇది మాసేది కూడా. సో నేను గొట్టయితే వేసాం కదా మనం చేలో, దానికి ఇప్పుడైతే వాటర్ పెట్టడానికి వచ్చాను. మీకు ఒకసారి చూపిస్తుంది కదండి, కనిపిస్తుంది కదా. వాటర్ అయితే తిప్పాను అండ్ నేను వేసిన గొట్ట అయితే ఇది. Several days later. సో మనకు ఇప్పుడే ఆకుమడి దమ్మ అయితే అయింది. మనం ఇప్పుడైతే వర్క్ అయితే కొద్దిగా ఉంది. ఆ వర్క్ ఏంటంటే మనం ఈ మట్టి ఎత్తు పడాలి ఉంటుంది, దాన్ని సర్ది చేసుకుని ఆ గడ్డి అయితే తీసి పక్కన పడేయాలి. మనకు ఆకుమడి సాఫ్ట్ చేయడం అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఈ వాటర్ అనేవి మనకి డర్టీగా అయితే ఉన్నాయి కదా, రేపు మార్నింగ్ అయితే ఇవి క్రిస్టల్ క్లియర్గా అయితే మనకి కింద ఏముందో కనిపిస్తుంది. అండ్ రేపు మార్నింగ్ అయితే కలుద్దాం. The next morning. సో నిన్న చెప్పా కదా వాటర్ అయితే క్లియర్ అవుతాయని చెప్పి, చూసారా ఎంత క్లియర్గా అయితే ఉన్నాయో. అండ్ మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మన విత్తనాలు అయితే ఉన్నాయి, వరి విత్తనాలు. అండ్ ఇప్పుడైతే కొలతలు అయితే వేస్తున్నాం. మన ఆకుమడి అయితే ఒక్కలం కాదు, ముగ్గురం అయితే వేస్తున్నాం ఈ ఆకుమడి. సో కొలతలు అయితే వేసుకుంటున్నాం.
later. సో మన విత్తనాల జిమ్ అయితే 4 days అయితే అవుతుంది. మా వాళ్ళు వెంటనే వాటర్ అయితే తీసేశారు. నెక్స్ట్ తీసిన మన విత్తనాలు నైట్ ఈవినింగ్ అయితే జిమ్ కదా, ఈవినింగ్ జిమ్ తర్వాత తెల్లారి అయితే వాటర్ అయితే తీసేశారు. వాటర్ తీసేసిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. వాటర్ తీసాక ఇలా మొలకలు అయితే వచ్చినాయి. అండ్ హోల్డ్ ఇక్కడ మెయిన్ డైలాగ్ వచ్చేసి ఇది. వాటర్ తీయడానికి ఇదిగో ఈ సైడ్ ఇలా గొట్లు, అదిగో అక్కడ రైట్ సైడ్లో అండ్ అలా అక్కడక్కడ అలా వాటర్ అయితే తీశారు. అండ్ ఇంకా వాటర్ బయటికి వెళ్ళట్లేదని చెప్పి ఇటు సైడ్ నుంచి ఇలా బయటికి బోధైతే లాగారనమాట, వాటర్ బయటికి వెళ్ళట్లేదని చెప్పి. సో మొహలలో మొలిసినవి ఒకసారి చూపిస్తాను చూడండి దగ్గర నుంచి. ఆకుమడి నీళ్ళు అయితే పెట్టాను. అప్రాక్స్గా మనం ఆకుమడి జిమ్మి ఒక 7 to 8 days అయితే అవుతుంది. మొన్న అయితే మీకు చెప్పా కదా, ఒక ముందు అయితే ఒకసారి వేసి దాని తర్వాత మళ్ళీ వాటర్ అయితే పెట్టాల్సి వస్తుంది వరుసగా. అండ్ తీసేటప్పుడు ఒకసారి స్ప్రే చేయాలని. వాటర్ అయితే ఫుల్ బ్యాక్గ్రౌండ్లో మీకు కనిపిస్తుంది కదా, ఫుల్ అవుతుంది వాటర్.